ఆసుపత్రి కాదవి, రోగుల రక్తం పీల్చే జలగా. ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత. చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేట్ ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏంటి? యూజర్ ఛార్జీలు వసూలు చేసిన లెక్కలేవి? ఈ లెక్కలపై ఆడిట్ జరిగిందా? అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇదంతా తెలిసేలా జరుగుతుందా? దీని వెనుక ఎవరన్నా? ఆరోగ్యశ్రీ ఉద్దేశాన్ని నిరుగారుస్తున్న డైరెక్టర్ జయలత. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించినటువంటి రిడిల్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా ఈమె చేతులకు కబంధ హస్తాలకు తీసుకొని దాంట్లో క్యాష్ కౌంటర్ పెట్టి ఆమె అవినీతికి పాల్పడుతున్నది. ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఈమె వెనుక గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా చర్చించాల్సిన ఉంది. ఆమె దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆదాబు రాసుకుంటూ వచ్చాం. పార్లమెంట్లో అవంతకుల దాడి ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం జరుగుతుంది? ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి. ఏ ప్రతిపాదికన వెబ్సైట్ క్రియేట్ చేశారు? దరఖాస్తుల ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు? కేంద్ర నిధులు రూ. 83 కోట్లు ఏమయ్యాయి? ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. 83 ఒకసారినేమో 56 కోట్లు, ఇంకో ఫైల్ 80 కోట్లు, ఇంకో దాంట్లోనేమో 110 కోట్లు, ఇంకో దాంట్లోనేమో ఇప్పుడు ధరణి పోర్టల్ తగిలిస్తే 83 కోట్లు అయిపోయినాయి, మాయమవుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఫీజు నువ్వు, నేను, మా సీనన్నను, ఇంకెవరో ఎంతమంది ఉంటే వాళ్ళు దరఖాస్తు అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయితే పైసలు ఇయ్యరు. ఏడుకోతే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ అది వాటి టెర్రరిస్ కంపెనీ అట్లా అమ్ముకుంటా 1275 కోట్లు మింగిరు. తర్వాత 83 కోట్లు కూడా మింగిరు. సిగ్గుండాలి వీళ్ళకు. ఎన్నిక ఏకగ్రీవం. నేడు ప్రకటించిన ప్రోటెం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఏకగ్రీవం అయింది. ఎందుకంటే ఎవరైతే శాసనసభలో ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకే ఏకగ్రీవం అవకాశం ఉంటుంది. అది